హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చికెన్ కర్రీ రాగి సంగటి చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. దానికి ముందుగా చికెన్ని కడిగి పెట్టుకున్నాను. 1/2 kg చికెన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1.5 పావు ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని తీసి పేస్ట్ కోసం ఇలా పక్కన తీస్తున్నాను. కొన్ని తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత పుదీనా, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్స్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వాటర్ లేకుండా వేసుకోవాలి. దాంట్లో చికెన్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తొందరగా ఉడుకుతుందన్నమాట. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. పక్కన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, దాంట్లోనే 2 టమాటాలు కూడా కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ తీసి చూస్తే కర్రీ ఇలా వాటర్ మొత్తం పైకి రావాలన్నమాట. ఇలా చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా బాగా కలపాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా మసాలాలన్నీ బాగా ఫ్రై అవుతాయన్నమాట. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో గ్రేవీ కావాలనుకుంటే దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాగి సంగటి కోసం 1 కప్పు రాగి పిండి తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఆ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పల్చగా కలుపుకోవాలన్నమాట, ఉండలు కట్టకుండా. డైరెక్ట్ పిండి అలానే వేస్తే ఉండలు కడుతుంది. ఇలా పల్చగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. అది వాటర్ మరిగేంత వరకు. పక్కన చికెన్ వచ్చేసి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఇంకా కొద్దిగా ఉడకాలి. మూత పెట్టేసుకోవాలి. పక్కన వచ్చేసి ఇలా వాటర్ ఇలా ఎసరు రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే గడ్డ కడుతుంది అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ మాత్రం చిన్న మంట పెట్టుకోవాలి. దాంట్లో ఇలా కొద్దిగా అన్నం వేస్తున్నాను. ఇలా కొద్దిగా అన్నం వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. రైస్ని ఫస్ట్ నానబెట్టుకొని ఉడికించి కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా మధ్యలో ఇలా మిక్స్ చేసుకోవాలి. పక్కన వచ్చేసి చికెన్ అయితే ఉడికిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానిపైన కొద్దిగా
కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పక్కన వచ్చేసి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. రాగి సంగటి అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి ఇలా రాసుకోవాలి అతుక్కుపోకుండా. ఇలా గిన్నెలో వేసి చేసుకోవచ్చు, చేత్తో కూడా ఉండలు చేసుకొని చేసుకోవచ్చు చల్లారిన తర్వాత. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత దాంట్లో చికెన్ కర్రీని వేసుకొని తింటే మస్తు ఉంటుంది. మాకైతే చాలా ఫేవరెట్, ఇష్టంగా తింటాం. వారానికి ఒక్కసారైనా తినాలి, మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.